స్టార్ట్. మిత్రులరా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోన అన్ని సచివాలయాల్లోన ఎస్సీ కులగణనకు సంబంధించి సచివాలయంలోన లిస్టు ప్రదర్శించడం జరిగింది. అందులోన కేవలము 59 ఉపకులాల్లోన భాగమైన మాల మాదిగలు వీటితో పాటు ఈ ప్రాంతంలో లేని మాదాసి కురవ మాదారి కురవలను కూడా ఈరోజు సచివాలయంలో ప్రదర్శించిన ఎస్సీ కులగణన సర్టిఫికేట్లు అందులోన మాదాసి కురవలను మాదారి కురవలను చేర్చడం జరిగింది. దీంతో ఏదైతే కావాలనుకుంటున్నారో అది దాన్ని నీరుగార్చేటట్లు పాలకులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మాదాసి కురవలు మాదారి కురవలే లేరు. అయినా ఈ ప్రభుత్వము వాళ్ళకి లేదా ఈ అధికారులు వాళ్ళకి ఇక్కడుండే BCBలోన వరుస నంబర్ 11లో ఉన్న కురవలు ఈరోజు మాదాసి కురవలు మాదారి కురవలుగా ఎస్సీ సర్టిఫికేట్లు పొంది కులగణనలోన సచివాలయంలోని ఈరోజు మెజార్టీగా దాదాపు వందలుగా వాళ్ళే ఎస్సీలుగా నమోదై ఉన్నారు. ఇది ఒక దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. 2020లోన జేసీ శర్మ అని ఏకసభ్య కమిషను దాదాపు మొత్తం రాష్ట్రమంతటి తిరిగి 16 కులాలని ఈ రాష్ట్రంలోనే ఎస్సీలో నుండి 16 కులాలని తీసేయాలని చెప్పి అందులోనే ఆ 16 కులాలలో మాదాసి కురవ మాదారి కురవ కూడా సంబాలు చమార్లు ఇట్లాంటి కులాలు ఉన్నాయి. 16 కులాలు తీసేయాలని చెప్పి ఒక నివేదిక సమర్పించింది. 16 కులాలను తీసేయాలని నివేదిక సమర్పించిన తర్వాత కూడా ప్రభుత్వం 2022లోన GOMS నంబర్ 23 ఒకటి విడుదల చేసి మాదాసి కురవలకి మాదారి కురవలకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఎస్సీ కులాలే ఎస్సీ మాదాసి కురవ మాదారి కురవలు లేరని చెప్పి చాలా అల్పసంఖ్యాకులు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘము అదే పనిగా దళిత సంఘాలు MRPS ఇట్లాంటి సంఘాలు ప్రభుత్వాలకి విన్నవించిన స్థానిక అధికారులకి RDOలకి కలెక్టర్లకి విన్నవించినప్పటికీ ఈరోజు అత్యంత దుర్మార్గంగా కుల సర్టిఫికేట్లు కురవలకి ఇచ్చి ఈరోజు మొత్తం కులాలన్నీ మొత్తం ఎస్సీలంతా మాదాసి కురవలు మాదిరిగా ఉన్నట్లు కనిపిస్తున్న దుర్మార్గమైన ఒక వైనం కనపడుతుంది. అందుకోసమే దేనికోసమే అయితే ఈ వర్గీకరణ కోసమే అయితే చేసి ఉన్నారో ఈ కులగణన ఎస్సీ కులగణన అది నీరుగారే ప్రమాదం ఉంది. అందుకోసం ఇమీడియట్గా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాదాసి కురవలు మాదారి కురవలు ఈ ప్రాంతంలో లేరు, ఈ జిల్లాలో అసలు లేరు, ఈ రాష్ట్రంలో అసలు లేరు. వాళ్ళు BCBగా 11వ నంబర్ వరుస నంబర్లో ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళు వేరు, వాళ్ళ కులం వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళకి అంటూ ముట్టు లేదు, వాళ్ళకి ఎటువంటి వివక్షత లేదు. అట్లాంటి వాళ్ళని తీసి వివక్షత గురి అయ్యే ఎస్సీల పక్కన కూర్చోబెట్టడము అత్యంత దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తున్నాం. దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి ఈ నెల 26 నుండి 31 వరకు మీరు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పినారు. మేము పత్రికల ముఖంగా మేము మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ మా అభ్యంతరాన్ని చాలా స్పష్టంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో మాదాసి కురవలు మాదారి కురవలు లేరు, వాళ్ళ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడమే ఓ దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఉన్నవాళ్ళు మాదిగలు మాలలు ఎరకలు డక్కలు మా కుల ధృవీకరణ పత్రం ఇవ్వండి అంటే 100కి 10 సార్లు తిప్పుకునే ఈ అధికారులు వాళ్ళకి ఏ ఆధారంతో మాదాసి కురవలుగా ఎస్సీలుగా మీరు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మాకు రంగులు పెట్టే పరిస్థితి అధికారులు చేస్తుంటే వీళ్ళకి ఏ అధికారం లేకుండా ఏ కారణం లేకుండా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం అనేది అన్యాయం అని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే మాదాసి కురవలని మాదారి కురవలని వాళ్ళని వెంటనే ఈ ధృవీకరణ పత్రాలను ఇచ్చేది ఆపాలని చెప్పి అట్లనే ఈ జాబితాల నుండి వాళ్ళని పేర్లు తీసేయాలని చెప్పి అట్లా కానీ పేర్లను కానీ తొలగించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని దళిత ప్రజా సంఘాలను కలుపుకొని కలిసి వచ్చే ప్రజా పార్టీలను కలుపుకొని రాజకీయ పార్టీలను కలుపుకొని మేము పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ దేవసాయం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రెసిడెంట్.